ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిలో విమోచుకోవడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు రాత్రంతా మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చామని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 22వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరి దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటించుము. 2. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజు, నీవును నీ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను అన్యజనులను యెహోవా మాటలు వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారైనను విధవరాలైనను బాధింపకుడి. వారిని ఉపద్రవం కలుగజేయుకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరును నిశ్చయముగా ఇలాగూ చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రౌతులను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సామెతల గాను జనుల సమితముగాను ఈ నగరుల ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు విని ఎలా ఈ నగరు పాడై పోవును. నా తోడని ప్రమాణం చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎన్ని ఇక్కలోని నీవు గిలాదు వలెనున్నావు, లెబనోను శిఖరం వలె ఉన్నావు. ఆయనను నిశ్చయంగా ఎడారులను నివాసులుగా లేని పట్టణముగాను నేను నిన్ను చేయుదను. నీ మీదికి వచ్చుటకే ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొన సంహారకులను నేను ప్రశంసించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని వారికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోచు యెహోవా యందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగ సెలవిచ్చానని ఒకడు అడుగుగా అచ్చటి వారు వీరు తమ దేవుడిని యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగ చేసి ఉన్నారని చెప్తురని. చనిపోయిన వారిని గూర్చి ఎడవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయినను యెషయాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యూదారాజు అయిన యెషయా కుమారుడకు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశము నిక చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలం ముందే అతడు వచ్చును. నీతి తప్ప తన నగరుల స్థాపించు వారికి శ్రమ, న్యాయము తప్ప తన గదులను కట్టించుకొనుచు జీవితమియక తన పొరుగువాని చేత ఊరికై కొలుచు చేయించుకొని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడ గదుల గొప్ప మందిరమును కట్టించుకొని అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనొచ్చు దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగిలిక్కముతో రంగులు వేయచ్చు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగదువా, నీ తండ్రి అన్న పానములు కలిగి నీతి న్యాయములను అనుసరించు క్షేమంగా ఉండలేదా? అతడు దినముల దరిద్రులను న్యాయం తీర్చు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుటే కదా. అయితే యెహోవా వాక్కు,
అయితే నీ దృష్టి నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకుంటే అంది, నిరపరాధుల రక్తం ఒలికించుటే అందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించున్నావు, అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. కావున సియోను కుమారుడగు ఇషియా యెషయా కుమారుడగు యెహోషువను యూదా రాజును గూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. జనులు అయ్యా నా సహోదరుడా, అయ్యా సహోదరి అని గూర్చి అంగలార్చు. అయ్యా నా ఏలినవాడా, అయ్యా శోభోమంతుడా అని అతని కొరకు అంగిలార్చు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడే రీతిగా పాతిపెట్టబడును. మీ వీటకాండ్రు నాశనమైరి లెబనోను లెక్కి కేకలు వేయుము. భాషలో బిగ్గరగా అరుమును. అబ్రాము నుండి కేకలు వేయుము. నీ క్షేమ కాలములో నీతో మాటలాడితిని గాని నేను వినని, నీ వంటివి నా మాట నికపోటియే. నీ బాల్యం నుండి నీవు వాడక నీ కాపరులందరూ గాలి పీల్చెదరు. నీ వేటకాండ్రు చెరలోనికి పోదురు. నీ చెడుతనం అంతటిని బట్టి నీవును అవమానం నుండి సిగ్గుపడదు. లెబానోను నివాసి నీ దేవదారు వృక్షంలో గూడ కట్టుకున్న దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన బట్టి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన హిజ్కియా కుమారుడగు కన్య నా కుడి చేతికి శీక ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నీతో కూడా ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూతురో, నువ్వెవరికి భయపడుచున్నావో వారిని చేతికి, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలో నీ విసరివేయుదును. మీరును అక్కడ చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా షడు దేశంను వారు తిరిగి రారు. కొనియాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడ, పలికి మాలిన ఘట్టమా. అతని సంతానము విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. లాస్ట్ 2 వచనాలు చదివేసి. దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడా అనియు తన దినములలో వర్ధిల్లువాడెవడనియు నీ మనుషులను గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునో వర్ధిల్లడు, వారితో ఎవడునో దావీదు సింహాసనమందు కూర్చుండు. ఇక మీదట ఎవడునో యూదా రాజుగా నుండరు. ఇందులో ఇర్మీయా రాసిన గ్రంథంలో ఫస్ట్ నుంచి 2-3 వచనాలు కొన్ని చదువుకుని వస్తుంటే, మరి 3వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారైనను విధవరాలైనను బాధింపకుడి. వారికి ఉపద్రవం కలుగజేయుకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకడి. అంటే మరి అపరాధం చేయకుండా మరి తండ్రి లేని వారిని కొందరు ఎవరు లేకుంటే అన్యాయం ప్రవర్తన చేస్తూ ఉంటారు, దుర్మార్గ ప్రవర్తన చేస్తూ ఉంటారు. నిరపరాధులు వారిలో ఏ అపరాధం లేకుండా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. ఈ రోజులలో మరి లోకంలో పాపంతో ఉన్న జీవితంలో అలానే ఉన్న అన్యాయము, అక్రమం మరి జీవించుకున్న ప్రదేశాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవాది దేవుడు మరి అందరినీ చూస్తూ ఉన్నాడు.
దిక్కులేని వారికి దేవుడే దిక్కని అంటూ ఉంటారు. విధవరాలని కూడా దేవుడే దిక్కు అంటూ ఉంటారు. ఎస్, అవును, భర్త చనిపోయినవి ఆ స్త్రీకి దేవుడే భర్త అయ్యండి అన్ని విధాల తనని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అసత్యము ఎరగరు ఈ లోకం మనుషులు. భర్త చనిపోగానే కొందరు హేళనగా చూస్తుంటారు. యవనస్తులుగా యవన ప్రాయంలో చనిపోయినప్పుడు భర్త అవని ఎన్నో విధాలు అంటూ ఉంటారు. మన ఇంట్లోనే చిన్నప్పుడు నిరంజక్క పొజిషన్, అసలు ఆమె తొందరగా మ్యారేజ్ అయిపోయింది, తొందరగా దేవుడు ఆమెకు పిల్లలు ఇచ్చాడు, తన భర్తను కూడా తొందరగా దేవుడు తీసుకుపోయాడు. మరి అది భయంకరమైన దుస్థితి. కానీ ఆ స్టేజీ ఎంతో భయంకరమైన దుస్థితి. ఆ స్థితిలో దేవుడు మరి మేము ఆనాటి నుండి నాటి వరకు ఆమె కోసం వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను బలపరుచుకుంటూ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మరి ఒక స్త్రీకి భర్త తనకు ఆధారం ఏంటాడు. అప్పుడు 10th చదివి పని చేసిపోయింది, చదువు బయటకు కూలికి వెళ్ళి బ్రతకలేని స్థితి. అంటే దేవుడు ఆమెకి చక్కటి దేవుని కృప బట్టి మరి ఆమెకి చదువుకోవడానికి ఆస్కారం ఇచ్చారు. తిరిగి ఆమె జాబ్ చేసుకోవడానికి ఆమెకి శక్తిని ఇచ్చారు. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తూ ఉంటారు? భర్త లేని వారిని ధైర్యపరిచే మాటలు మాట్లాడరు, ఇంకా గాయాన్ని పుండు చేస్తూ ఉంటారు. ఆమె మంచిగా రెడీ అయితే చూడు ఎట్లా రెడీ అయింది అని మాట్లాడుతుంటారు. ఎవరితోనైనా మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంత భయంకరమైన పాపలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. తప్పు చేస్తే శిక్షకు పాత్రలు కరెక్టే. తప్పు చేయకుండా నింద భరించినప్పుడు ఆ బాధ, అది విపరీతమైన నొప్పి, బాధ అనిపిస్తూ ఉంటుంది. మనుషులు అదే తప్పు మరి చేస్తూ ఉంటారు, నింద వేస్తూ ఉంటారు, చేయని తప్పు అవమానపరుస్తూ ఉంటారు. సంతోషం ఉంటే వారికి ఇష్టం ఉండదు. లోకంలో మనుషులు అలానే తయారయ్యారు. ఏమెందుకు సంతోషంగా ఉంది, ఏమిటికి ఉంది? ఊర్లలో ఎక్కువ ఇలాంటివి జరుగుతుంటాయి. నలుగురు కూర్చున్న కాడ వాళ్ళ గురించి మాట్లాడుకోరు, వచ్చేపోయేటోళ్ళ గురించి మాట్లాడుతుంటారు. పలానా ఇంట్లో ఎట్లా, పలానా ఇంట్లో ఇట్లా, మరి నీ ఇంట్లో ఎట్లుందని వాళ్ళు మాట్లాడుకోరు. అందుకోసమే వాళ్ళ గురించి మాట్లాడుకోరు. వాళ్ళ బ్రతుకు ఇతరులు తప్పులు చూసుకోవడానికి, ఇతరులు పెంచిపచ్చి చూసుకోవడానికి ఉంటూ ఉంటారు. కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉన్నది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని చెప్తూ ఉన్నారు. నిరపరాధుల రక్తము చిందింపుకుడి వారి పక్షాన నేను ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. లాస్ట్ వచనంలో చూస్తూ ఉంటే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడగు తన దినములలో వర్ధిల్లు వాడవు ఈ మనుషుని గురించి వ్రాయబడి అతని సంతానంలో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడునో దావీదు సింహాసనం కూర్చున్నాడు, ఇక మీదట ఎవడునో యూదులలో రాజుగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మరి అలా చేస్తే దేవుడు నిలబెట్టనని సెలవిచ్చి ఉన్నాడు. ఈ రోజులలో మరి మనకు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? అన్ని తప్పులు చేస్తూ ఉంటారు, అధికారం కావాలంటూ ఉంటారు. మరి అన్ని విధాల దుష్క్రియలు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ నాకు అదే కావాలని కోరుకుంటారు. ప్రజలు ఊరుకుంటుంటారు. ఈ రోజుల్లో రాజకీయము అలానే జరుగుతుంది. రాజకీయము అలానే జరుగుతూ ఉంటుంది. నా పార్టీ వాళ్ళకి నేనే ఇస్తాను అంటూ ఉంటాను. నా పార్టీ వీళ్ళు నా పార్టీ మనుషుల, వాళ్ళు నా పార్టీ మనుషుల అని చూస్తూ ఉంటారు. ప్రజలు చేసేది చేస్తే ఆటోమేటిక్ ప్రజలు వాళ్ళకి ఓటు వేస్తారు. అది గ్రహించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు ఎక్కువ పైసలు ఇస్తున్నారో వాళ్ళ కాడ ఓటేసి తీస్తున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రీల్స్ చూశాను. వాళ్ళ ఆటకి ఎన్ని పైసలు పంపించారో, వాళ్ళు ఓడినందుకు తిరిగి వాళ్ళు ఇలా పోయి నా పైసలు, నా కుక్కర్, నా పట్టు చీరలు, నా డబ్బులు ఇచ్చాయి అన్నీ వసూలు చేసుకొని ఎంత భయంకర మనుషులు. ఎవరు ఇవ్వమన్నారు, మళ్ళీ ఎవరు వసూలు చేసుకోవాలి. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళ కాడ చూసుకుంటారు, వాళ్ళ కాడ చూసుకుంటారు. ఏమని చెప్పలేదు కదా. నీ బుద్ధిపూర్వకంగా వాళ్ళకి ఇష్టం, మరి ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటిది? ఎవరికి నీకు నచ్చినోడిని ఎంచుకోమన్నాడు, వాళ్ళు అట్నే ఎంచుకుంటారు. నీకు ఇచ్చి ఓటు అమ్ముకొని చేసుకో అని చెప్పింది, చెప్పలే కదా. మరి ఇచ్చినాక ఓడినాక తిడుతూ ఉంటారు కొందరు. మన ఊర్లో అదే జరుగుతుంది. ఓడిపోయిన తట్టుకోలేక తిడుతూ ఉంటారు.
ఆ ఇన్సిడెంట్ మనకు జరగదని మనం ఈసారి ఎవరిచ్చినా మనం తీసుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఓటు న్యాయబద్ధమైన ఓటు వినియోగించుకోవాలి. మన ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల అది మంచి పద్ధతి. కానీ జనులకి అది తెలియదు. ఈ డబ్బు పంచాలి, మన్ను పంచాలి అని చేస్తే వాడు వేసేటోడికి వేస్తాడు, కానీ అది నీకు వేస్తాడని నమ్మకం ఉంటుందా? అన్యాయంగా వేస్ట్గా నీ పరువు పోతుంది, నీ డబ్బు పోతుంది, నీ నీ ప్రయాసం అంతా పోతుంది. రాజ్యాంగాన్ని నడిచినట్టు నడుస్తలేరు జనాలు. అట్లనే తయారయ్యారు. లోకమే అట్లా తయారైపోయాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ సత్యమైన మాటలు మా వినికిడిలో ఉంచినందుకు వందనాలు నాయనా. మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కుని అంటుంటారు నా దేవా. విధవరాల పక్షాన నా దేవా, మరి వ్యాజ్యమాడే దేవుడు నాయన. ఈ లోకంలో భర్త చనిపోయిన వారికి పరలోక భర్తగా ఉండి ఆదరించే దేవుడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. విధవరాల కోసం వారికి న్యాయం చేసే దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో అంధకారమైన ప్రజల్లో, పాపంలో జీవిస్తున్న ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నాయన. కాపాడండి, రక్షించండి. మా తొలై గ్రామాన్ని రక్షించండి దేవా. మా ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను. దయగలనైనా మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించండి ప్రభా. ఈరోజు నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళాలి ప్రభా. ఆధార్ కార్డ్ తీసుకోవాలి, ఓటీపీ చేసుకోవాలి ప్రభా. నాకు సహాయపడండి. ఎలాంటి ఇష్యూ జరగకుండా నేను వెళ్ళిన సమయం నాకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా సిద్ధపరచు నాయన. జ్ఞాపకం చేసుకోండి. మరలా నీ గ్రూప్ 1కి మంచిగా ప్రిపేర్ అవటకు నన్ను బలపరచండి ప్రభా. ఇంకా నాకు లేని బుక్స్ ఏమైనా ఉంటే నేను తీసుకుంటాకు నాకు సహాయపడు ప్రభా. జాబ్లో నిలబెట్టండి నన్ను. ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను ప్రభు. నిలబెట్టి నేను ఆమెకి ఘనత తెచ్చుకోతాను. తమని కూడా రైల్వే జాబ్కి సిద్ధపడుతుండగా ప్రియబిడ్డని దీవించండి, ఆశీర్వదించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. తన లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గలవారు తన ప్రకటనకి ఎవరు ఉన్నారో ప్రభా మాకు తెలియదు కదా నాయన. నీ చిత్తంలో ఉన్న వారిని ఈ గృహానికి నడిపించి ఈ సంవత్సరం ఈ గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నిజముగా వీరు దేవుని ఎరిగి ఉన్నారు. మాలో జరిగిన కార్యముల ద్వారా అనేకులు తెలుసుకునే రీతిగా అలాంటి ఆశ్చర్యమైన కార్యం మా గృహంలో జరుగుటకు మార్గం సరళపరచండి ప్రభా. మరి 2వ లిస్టులో నిరంజకు పేరు ఉంటే ప్రభా ఇల్లు అనుగ్రహించబడటకు సహాయపడండి. మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఆ విషయంలో మార్గం సరళపరచండి. ఇలా మా అక్కర్లన్నీ నీ మహిమాశ్రంలో తీర్చండి. సులుగా చెక్కపెట్టే ప్రతి విధమైన శోధన కీడు అపాయ నుండి కాపాడండి ప్రభా. ముఖ్యంగా డాగుని నీ స్వాధీనంలో వచ్చుకోండి ప్రభా. తనని చూసి వారు నిన్ను చూసే హృదయాలుగా సిద్ధపరచండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. సర్వ సృష్టిని నువ్వు ప్రేమించి సృష్టించిన దేవుడు ప్రభా. ఈనాడు మానవులు ఆ సృష్టికి మనం ఎలా ప్రేమించాలో గౌరవించాలో తెలియని ఈ లోక మానవులు తయారయ్యారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ ఇంటి చుట్టూ నీ ఖర్చు వేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మని జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో నా దేవ. మమ్మల్ని నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ రాని కుటుంబాలు అత్త మామ ఆడపడుచులు పిల్లల్ని కృపలో వద్దపరచుకొని శోధన కీడు అపాయం నుండి కాపాడండి అయా. వారికి అనారోగ్య పరిస్థితుల నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను తెలుసుకునే భాగ్యం, నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని గృహానికి దయచేయి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో. ప్రియబిడ్డ రాకపోకలో తోడుగా ఉండండి. నవ్యమ్మ స్టడీ జాబులు మంచి లైఫ్ వారికి సెటిల్ అవుటకు ప్రియబిడ్డని దీవించండి నాయన. జ్ఞాపకం చేసుకోండి. నా రక్షముగా మా వాళ్ళక్క జిల్లాలకు అన్నదమ్ములకు రక్షణ లేదు. నేను నమ్ముకునే భాగ్యాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని నాన్న వాళ్ళ రక్షణకి అందరినీ రక్షించండి, కాపాడండి ప్రభా. నీకు వందనాలు. నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారిని అందరినీ రక్షించమని కోరుకుంటూ ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకోడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి.
యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.